హాయ్ నేను శ్రీకాంత్, వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరులో అదిరిపోయే రెస్టారెంట్కి అయితే ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. అదే మండీస్ రెస్టారెంట్. ఇక్కడ మండీ అదిరిపోద్ది, అందులోనూ మిక్స్డ్ మండీ అయితే మాత్రం ఇంకా టేస్టీగా ఉంటుందట. కేవలం ఫుడ్ మాత్రమే కాదు, యాంబియన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ యాంబియన్స్ స్పెషాలిటీ ఏంటి అంటే గుంటూరులో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లను మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. మరి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న సెల్లో కూర్చుని చక్కగా అదిరిపోయే మండి తింటే మాత్రం ఇంకా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ మండి టేస్ట్ ఎలా ఉంది, ఈ అంబియన్స్ ఎలా ఉంది, ఓ లుక్ వేసేద్దాం రండి. ఏంటి గుంటూరులో ఏంటి జైలు, పోలీస్ స్టేషన్లు ఏంటిది అంటే గుంటూరు సిటీలో అడుగు పెట్టినప్పుడు ఏదైనా కొత్తగా ఉండాలి కాబట్టి జైలు మండీలు ఉన్నాయి, థీమ్స్ ఉన్నాయి, వెరైటీగా. అంటే జనాలకు ఎక్కువ క్యాచ్ అయ్యేది పోలీసుల స్టేషన్ కదా. మండీ అంటే కొంచెం ఈ యాంగిల్ బాగా ఎక్కువ అలవాటు అయింది. కొంచెం పోలీస్ టీమ్ అయితే హై క్యాచ్గా ఉంటుంది, త్వరగా జనాల్లోకి వెళ్తుందని. పోలీస్ స్టేషన్ అంటే అరండల్పేట, కొత్తపేట, విజయవాడ, గుంటూరు సిటీలో ఎన్నైతే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో అన్ని మా దగ్గరే ఉన్నాయి. గుంటూరు మీరైతే గుంటూరు అన్ని తిరిగి రావాలి, మా దగ్గర అన్ని చూడొచ్చు. అన్ని పోలీస్ స్టేషన్ లోపల అంటే బాగా ఐ మీన్ ఫుడ్ పెడతారా? వాళ్ళు ఏమన్నా వేరే రకంగా విరగదీస్తే మేము ఫుడ్ పెట్టేది. ఓకే ఓకే. ఏంటి ఇక్కడ ఈ మండీస్ లో AP07 మండీస్ కదా పేరు పూర్తిగా? అంటే AP07 అంటే యాక్చువల్గా ఇదివరకు మనకి AP07 అని గుంటూరు అని, విజయవాడ AP16 అని ఉంటుంది. ఓకే, రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే, జనాలు మర్చిపోతున్నారు అని హై క్యాచింగ్ ఉంటుందని చెప్పేసి. ఓకే, అంటే ఇప్పుడంతా మారిపోయింది, 39 వచ్చింది కదా. బట్ ఆ పాత రిజిస్ట్రేషన్ సిరీస్ AP07 గుంటూరుకి వైజాగ్ స్టార్ట్ చేస్తాం, AP31 స్టార్ట్ చేస్తాం. 31 అంటే అది మర్చిపోయినా కానీ మర్చిపోకుండా చేస్తున్నారు. ఓకే, ఇటు అంటే ఒక లొకాలిటీని గుర్తు చేస్తూ ఆ ఫుడ్ తో. అంటే AP07 కానీ ఆల్రెడీ వాళ్ళకి వెల్ నోటెడ్ నేమ్ కదా, అందుకని దాన్ని పెట్టారు. అంటే అదేలే, కొంచెం ఎప్పుడైనా బయట ఊర్లకి వెళ్ళినప్పుడు మన రిజిస్ట్రేషన్ చూస్తే అరే ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ సార్, సింపుల్ చెప్పాలంటే. సరే, ఫుడ్ విషయంకి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి ఇక్కడ? అంటే మీకు ఇక్కడ ఏముంటాయి అంటే మాకు మిక్స్డ్ మండీ అనేది ఒకటి ప్రయారిటీ అండి. అది ఇంకా చెప్పక్కర్లేదు, నాకు బాగా తెలుసు. అది ప్లస్ ఫిష్ ఒకటి అండి. ఫిష్ అంటే మీకు ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఉన్న లోకల్ 3 స్టార్ హోటల్స్ కూడా ఫిష్ దొరకదు. అది రైస్ ఫ్లేవరు, మేము ఫుడ్ కలర్ కానీ హజ్నోమోటా కానీ అసలు అదే కావాలి. మటన్ కూడా మేము ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మామూలుగా షాప్ నుంచి కొనుక్కు లేకుండా ఆ షాప్ అతనికి మేము ఒక 4-5 బకరాలు ఇచ్చేసి ఏ రోజు వరకు కట్ చేపించి ఫ్రెష్ గా అంతే. మటన్, ఫిష్ ప్రిఫర్డ్ ఏమి ఉండవండి. మన దగ్గర డీప్ ఫ్రీజర్ కూడా ఉండదండి, అసలు డీప్ ఫ్రీజర్ అనేది వాడడం, ఏ రోజు ఆ రోజు. మీ దగ్గర టిఫిన్స్ కూడా ఏదో స్పెషల్ అని చెప్తున్నారు, ఏంటంటే ఏమేమి ఉంటాయి టిఫిన్స్? టిఫిన్స్ లో అన్ని వెజ్ అండ్ నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే ఓన్లీ ఉదయమేనా లేకపోతే కంటిన్యూగా ఉంటుంది? అంటే ఎన్నింటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏమేమి రకాలు? మార్నింగ్ 6 నుంచి 11 టిఫిన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ యాక్చువల్గా ఈ అమరావతి రోడ్ లో టిఫిన్స్ అనేవి ఏంటంటే ఎక్కడైనా స్టాండింగ్ ఉంటుంది, కానీ మా దగ్గర విత్ ఏసీ కింద సిట్టింగ్ ఏసీ కండిషన్ తో ఫ్యామిలీ వచ్చి మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. అంటే కొంచెం ప్రైసెస్ ఏమైనా ఎక్కువ ఉంటాయా? ఈ ఏరియాకి అనుగుణంగా జనాలకి క్యాచ్ పొజిషన్ లోనే పెట్టండి, ప్రతి సామాన్యుడు వచ్చి తినొచ్చు. ఎంత మినిమం ప్రైస్? 30 రూపీస్ అండి. 30 రూపాయలు. పెద్ద రెస్టారెంట్. అలాగే కాంబో ఉంది, 50 రూపీస్. 4 ఐటమ్స్ వస్తాయి, 4 రకాలు. ఓకే, వెరీ గుడ్. కాంబో టిఫిన్ వస్తుంది. ఈ మండీలు ప్రైసెస్ రేంజ్ ఎలా ఉంటుంది? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి హ్యాపీగా తిని వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. అంటే ఒక 4 వచ్చారనుకోండి 1000 వెళ్ళిపోద్దండి నలుగురికి. అంటే అన్ని మిక్స్డ్ మండీ చెప్తున్నారు మీరు కాస్ట్? మిక్స్డ్ మండీ అయితే ఒక 3 మెంబర్స్ కి అయితే 1000 వెళ్ళిపోతుంది. అంటే చికెన్ కానీ ఒక స్టార్టర్, ఒక చికెన్ మండీ తీసుకున్నా కూడా ఒక 800-850 లో ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి గుడ్ ఫుడ్ తిన్నామని ఫీల్ తో హ్యాపీగా వెళ్ళొచ్చు. ఓకే, థీమ్ అయితే బాగుంది మొత్తం. నిజంగానే ఇది బెస్ట్ ఫుడ్ ఇన్ గుంటూరు అని చెప్పొచ్చు అండి. అంటే అది నేను కాదు, వచ్చిన స్టెప్ ఇన్ చేసిన కస్టమర్స్ చెప్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. మొత్తం మీ దగ్గర రూమ్స్ కూడా ఉన్నట్టున్నాయి, అది కూడా రన్నింగ్ అండి. అంటే ఈ పక్క కళ్యాణ మండపాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆఫీసెస్ మంచి ఆక్యుపేషన్ తో. అది కూడా ఎవరైనా వచ్చినా కూడా రూమ్స్ తీసుకో, రీజనబుల్ రేట్స్ అండి. అవి కూడా మరి హెవీ రేట్స్ ఏం లేవు. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి ఏదైనా బర్త్డే పార్టీ చేసుకోవాలన్నా, ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్ చేసుకోవాలన్నా, ఏదైనా అకేషన్స్ ఫ్యామిలీస్ చేసుకోవాలన్నా ఉంటుంది. అంటే మండీ ఒకటేనా ఇంకేమైనా ఉంటుందా ఫుడ్? అంటే మా దగ్గర మండీ ఉంటుంది,
టిఫిన్స్ ఓన్లీ మండీస్ 4 రకాలుగా ఉంటాయి కదా. యాక్చువల్గా వేరే మండీస్లో ఎక్కడ మీకు ఫ్రాన్ యాడ్ అవ్వదు. ఓకే, మా దగ్గర ఫ్రాన్ ఈజ్ అవైలబుల్. ఓకే, మిక్స్డ్ మండీలో మీకు అదర్ మండీకి మాకున్న తేడా ఏంటంటే వాళ్ళు 3 ఐటమ్స్ ఇస్తారు, చికెన్, మటన్ అండ్ ఫిష్. మేము ఇది ఫ్రాన్ ఇస్తాం. ఓకే, మా దగ్గర ఉన్న ఎక్స్ప్రెసివ్ అది. అంటే ఫుడ్ అనేది ఏంటంటే యాక్చువల్గా హజనోమోటో కానీ ఫుడ్ కలర్స్ కానీ ఆయిల్నెస్ కానీ మా దగ్గర ఆయిల్నెస్ ఉండదు. మసాలా చాలా తక్కువ. నైట్ టైం చాలా మంది బిర్యానీ తినేస్తే కొంచెం డైజెషన్ అవ్వకుండా పొద్దున ఇబ్బంది పడతారు. మాది 1 or 2 hours అతను నిద్ర లేచాడు అనుకోండి మళ్ళీ ఆకలి వేసేస్తుంది. ఆ ప్రాబ్లం లేదండి. ఓకే, చాలా బాగుంటుంది. గుంటూరు అమరావతి రోడ్లో ఉన్నటువంటి AP07 మండీస్ రెస్టారెంట్లో అద్దిరిపోయే నోరు ఊరించే మిక్స్డ్ మంది ఇది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మంది తినే ముందు అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెజిటేరియన్ సూప్స్ ఉంటాయి, వెజిటేరియన్ స్టార్టర్స్ ఉంటాయి, వెజ్ మందీస్ ఉంటాయి. వెజ్ మందీ కూడా అంటే మందీస్లో 4 types ఆఫ్ మందీస్, అంటే సింగిల్, మీడియము, లార్జ్, జంబో, అంటే 4 పోర్షన్స్లో వీళ్ళు మందీస్ ఇస్తారు. అది వెజ్ మందీలోనే కాదు, చికెన్ మందీ, అలాగే మటన్ మందీ, ఇట్లా అన్ని రకాల మందీస్లోని కూడా 4 పోర్షన్స్లో వీళ్ళు సర్వ్ అయితే చేస్తున్నారనమాట. వెజ్ మందీస్లో 199 నుంచి 999 వరకు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అంటే జంబో అంటే ఎక్కువ మందికి అయితే మాత్రం 999 ఉంటుంది. అది 4 members 5 members కూడా తినొచ్చు అనుకుంటా బహుశా. వెజ్ మందీలో వెజ్ స్పెషల్ మందీ, వెజ్ అరేబియన్ మందీ ఒకటి ఉంది, అలాగే నాన్ వెజ్ సూప్స్ ఉన్నాయి, చికెన్ స్టార్టర్స్ ఉన్నాయి, చికెన్ మందీస్ ఉన్నాయి. చెప్పాను కదా, చికెన్లో అయితే చికెన్ BBQ మంది, చికెన్ వింగ్స్ మంది, చికెన్ జ్యూసీ మంది, చికెన్ కీమా కాజు మంది, ఇట్లా రకరకాలైతే చికెన్లో ఉన్నాయి. ఇకపోతే మటన్ సూప్స్, మటన్ స్టార్టర్స్, మటన్ మంది. మటన్ మందీలో కూడా మటన్ జ్యూసీ మంది, కీమా కాజు మంది, మటన్ రాయలసీమ మంది, అరేబియన్ ల్యామ్ మంది, ఇట్లా దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మందీస్ అయితే మాత్రం. మండీ స్పెషల్ మిక్స్డ్ మంది ఇది కూడా సింగిల్ పోర్షన్ ఉంది, మీడియం పోర్షన్ ఉంది, లార్జ్ పోర్షన్ ఉంది, జంబో ఉంది. సింగిల్ అయితే 349 దగ్గర నుంచి స్టార్ట్ అయింది, జంబో అయితే 1300 వరకు కూడా ఉందన్నమాట. గుంటూరు అమరావతి రోడ్లోనే ఈ రెస్టారెంట్ అయితే ఉంది. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ టైం టిఫిన్స్ కూడా, అంటే మార్నింగ్ టైమే కాదు కంటిన్యూగా టిఫిన్స్ ఉంటాయి. మార్నింగ్ నుంచి టిఫిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. వెజిటేరియన్ టిఫిన్స్ ఉంటాయి, నాన్ వెజిటేరియన్ టిఫిన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో టిఫిన్ సెక్షన్లో కూడా కిందంతా సీటింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ మిక్స్డ్ మందీలో ఫస్ట్ చికెన్ మొత్తం మంచి నీట్గా గ్రేవీ అది ఉండి జ్యూసీగా మంచి స్మూత్గా చికెను. అట్లాగే నెక్స్ట్ ఇక్కడ ఇట్లా చూస్తే మళ్ళీ ఇవన్నీ తీస్తే ఇవన్నీ ప్రాన్స్, రొయ్యలు, మంచి క్రిస్పీ స్టైల్లో రొయ్యలు, మటన్. ఈ మటన్ అంతా కూడా జ్యూసీ మటన్ అనమాట. బాబా చాలా స్మూత్ ఉంది, అదిరిపోయింది ఇది. అలాగే వీళ్ళ దగ్గర నాకు ఈ మండీస్ రెస్టారెంట్లో బాగా నచ్చేది ఏంటంటే, మిగతా టేస్ట్ ఉంటాయి, ఈ ఫిష్ మాత్రం భలే ఉంటుందండి. అసలు విజయవాడ మొగల్రాజ్పురంలో ఆ రెస్టారెంట్లో తిన్నప్పుడు ఈ ఫిష్ అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. సేరువా లాంటిది, అలాగే మనకి రైతా, అలాగే మైనీస్ ఇవన్నీ ఇచ్చారు. సరే ఇక్కడ మొదలెడదాం. రైస్ కూడా మంది రైస్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉండి చాలా బాగుంది. మంచి ఫ్రైడ్ ఆనియన్స్, ఇవన్నీ జీడిపప్పులు, ఇవన్నీ చాలా బాగా తయారు చేసి ఇచ్చారు. ముందు ప్లెయిన్ తిన్నాం. ఈ మంది బిర్యానీ మీద ఆ ఫ్రైడ్ ఆనియన్స్, కిస్మిస్, జీడిపప్పుల కాంబినేషన్తో తింటుంటే మాత్రం అదే ఈ చికెన్ కొన్న ఆ గ్రేవీని తీసుకుని నీట్గా చిన్న పీస్ పెట్టుకుని ఈ మందిని తయారు చేయడంలో మాత్రం వీళ్ళు చాలా స్పెషల్గా ఉంటారు. చాలా బాగా నచ్చింది నాకు. ఈ మటన్ జ్యూసీ చాలా వెరైటీగా ఉంటుంది. మటన్ పీస్ కూడా చాలా స్మూత్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఆల్రెడీ తిన్న అనుభవం ఉంది కాబట్టి ఆ మటన్ చుట్టూ ఉన్న గ్రేవీ క్రీమీలా ఉండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మటన్ పీస్ కూడా చాలా స్మూత్ ఉంది, చూసారా? ఇగో చాలా అంటే చాలా స్మూత్.
అలా కరిగిపోతుంది అంతే, అసలు కొంచెం కూడా ఇబ్బంది లేకుండా తింటుంటే చాలా చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, అలా కరిగిపోతుంది, స్మూత్గా ఉండి. చికెన్ అదిరింది, మటన్ డబల్ అదిరింది. జనరల్గా మండీస్లో ఈ ప్రాన్స్ అనేది తక్కువ ఉంటాయి. చాలా చాలా ఫ్రెష్ ఉన్నాయి ప్రాన్స్ కూడా, ఒక కమ్మటి రుచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ బాగుంది, చాలా బాగుంది. ఆ బిర్యానీతో కాంబినేషన్లో ఏది తిన్నా కూడా సూపర్ ఉందన్నమాట. చాలా స్మూత్, అంటే స్పైసీ కానీ లేకపోతే ఘాటు కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ఆ ఫిష్ కట్ చేసిన విధానమే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా బాగుంది. నువ్వు ఫిష్ ఎట్లా ఇక్కడ తీసుకున్నా బాబా బాబా. వీళ్ళ దగ్గర ఈ ప్రాన్స్ ఫిష్ చాలా చాలా స్పెషల్. అంటే చికెన్ మటన్ మనకి రెగ్యులర్గా దొరికేవి, ఈ సీ ఫుడ్ని యాడ్ చేసి మంది ఇవ్వడంలో మాత్రం మంది రెస్టారెంట్ వాళ్ళు చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మొత్తం మందిలో ఆ గీ ఫ్లేవర్ అయితే మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది, ఆ గీతో చాలా బాగుంది. కొంచెం షేర్వా ఇచ్చారు. ఇది కూడా స్పైసీ అయితే ఏం లేదు, మంచి మామూలుగానే బాగుంది. రెగ్యులర్ మనకి ఈ గ్రేవీతో పోల్చుకుంటే లిటిల్ బిట్ అంటే కొంచెం కారం తగలాలి అనుకునే వాళ్ళు మాత్రం దీంతో తినండి, బాగుంటుంది. మంచి కమ్మగా భలే ఉంది రైతా. ఈ రెస్టారెంట్లో మీరు అంటే విడివిడిగా చికెను, మటను, ప్రాన్స్, ఫిష్ విడివిడిగా మందీస్ని కూడా టేస్ట్ చేయొచ్చు. లేదు నాలాగా అన్ని రకాలు రుచి చూసేయాలి, మనం అంతా టేస్ట్ తెలిసేసుకోవాలి అనుకున్న వాళ్ళు మిక్స్డ్ మంది అయితే ట్రై చేయండి, ఎరగజేస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి ఐటము బాగా నచ్చి తీరుతుంది. అందులోకి ఆ సీ ఫుడ్ అయితే మాత్రం ప్రాన్స్ కానీ ఆ ఫిష్ కానీ ఉంటుందండి, ఆ సాగరంగా ఎరగదీసింది అంతే. మనకి ఇక్కడ పోలీస్ స్టేషన్ థీమ్ ఉంది. మనకి గుంటూరులో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకి ఒక బోర్డు, ఒక సెల్లు ఇక్కడ ఉంటాయి. సో మనకి ఏ పోలీస్ స్టేషన్ నచ్చితే ఆ పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి కూర్చుని మన ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ చక్కగా ఈ అంబియన్స్ని ఆస్వాదిస్తూ ఇంత చక్కటి ఫుడ్ని మనం టేస్ట్ చేస్తుంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా పిల్లలతో వచ్చినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో గుంటూరు వాళ్ళు అయితే మాత్రం ఆల్రెడీ తినే ఉంటారు ఈ మండీస్లో. ఒకవేళ బయట నుంచి ఎవరైనా వస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా స్టే చేయాలనుకున్నా కూడా వీళ్ళవి రూమ్స్ కూడా ఉన్నాయి, లాడ్జ్ అవైలబుల్గా ఉన్నాయి. లాడ్జ్ రూమ్స్ కూడా చూశాను, అవి కూడా చాలా నీట్గా చాలా సింపుల్గా ఉన్నాయి. మంచి బడ్జెట్లోనే వాటిని కూడా మనకి రెంట్కి ఇస్తున్నారు అనమాట. ఈ మండీస్ రెస్టారెంట్లో మరో స్పెషల్ ఏంటంటే, జనరల్గా మనకి ఈ మిక్స్డ్ మండీ తిన్నాం కదా, ఈ మిక్స్డ్ మండీతో పాటుగా మనకి ప్రాన్స్లో మిక్స్డ్ మండీ ఉంటుంది, మటన్లో మిక్స్డ్ మండీ ఉంటుంది. ఇట్లా ఇవి ఏంటి అంటే ప్రాన్ 2-3 టైప్స్ ఆఫ్, అంటే 2-3 రకాలుగా దాన్ని తయారు చేసి ఆ ప్రాన్లో మిక్స్డ్ మండి మనకి ఇస్తారు. చికెన్లో ఉంటుంది, మటన్లో ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ అన్ని రకాల్లోనే మళ్ళీ అందులో కూడా మిక్స్డ్ మండి ఉంటుంది. అట్లా వెరీ రేర్గానే మనకు ఉంటాయి అన్నమాట. మనం అలా కావాలనుకుంటే అంటే చికెన్ని 2-3 రకాలుగా ఆస్వాదించాలనుకునే వాళ్ళకి, మటన్ని 2-3 రకాలుగా ఆస్వాదించాలనుకునే వాళ్ళకి, ఇట్లా ప్రాన్స్ని 2-3 రకాలుగా ఆస్వాదించాలనుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇది కూడా ఈ మండీస్ రెస్టారెంట్లో అవైలబుల్గా ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ మిక్స్డ్ మంది అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ థీమ్ కూడా ఇంకా నచ్చింది. ఇది గుంటూరు అమరావతి రోడ్లో ఉన్నటువంటి AP07 మండీస్ రెస్టారెంట్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.